నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ దిన వాగ్దానము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీ కార్యము నూతన పరచుము. దేవుని ప్రజలు పాపాలు చేశారని, ఆయనిచ్చే శిక్షను వారు అనుభవిస్తారని హబక్కూకు తెలుసు. ఈ స్థితిలో అతను 2 విన్నపాలు చేశాడు. దేవుడు తన ప్రజల చెంతకు సరికొత్తగా తన శక్తిని కనుపరుస్తూ రావాలి అని, దేవుడు తన కృపను ఆత్మను తాజాగా కురిపిస్తూ వారి జీవితాలలో జోక్యం కలుగ చేసుకోకపోతే దేవుని ప్రజలు బ్రతికి బట్ట కట్టలేరు. ఆయన దర్శిస్తేనే వారిలో ఆధ్యాత్మిక జీవం ఉంటుంది. రెండవది, దేవుని ప్రజలు ఇబ్బందులలో ఉన్నంత కాలం దేవుడు తన కరుణ చూపాలన్న సంగతి గుర్తు చేసుకోవాలి. ఆయన కరుణ లేనిదే వారికి జీవనాధారం లేదు. మన ఎడల ఆయన కరుణ ప్రభావాన్ని చూపించమని వేడుకుంటే తప్పక ఆయన మన మనవిని ఆలకించి మన జీవితాలలో ఉజ్జీవంతో నింపుతాడు అని హబక్కూకు యొక్క అభిప్రాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. హబక్కూకు దేవునికి చేసిన విన్నపం వలె విశ్వాసులమైన మనము కూడా దేవునిని వేడుకునే మనసు కలిగి ఉన్నవారంగా ఉంటే క్రీస్తు యేసునందున్న వారముగా మార్చబడతాం. అప్పుడు మనం వాక్యం సెలవిచ్చినట్లుగా నూతన సృష్టిగా మార్చబడతాం. క్రీస్తు యేసులో ఏకమై ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన గుణలక్షణాలను కలిగి జీవించే అనుభవంలోనికి వెళ్ళినప్పుడే ఇతరులకు మనలో క్రీస్తును చూపించే స్థాయికి ఎదిగి ఆయన నామమును మహిమపరచగలము. అప్పుడు మన జీవితాలలో మనం ఊహించని నూతన కార్యములు చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప ఈ సంవత్సరంలో మనందరికీ కలుగునుగాక. ఆమేన్.